హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకైతే రావడం జరిగింది గైస్. yes, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెసెంట్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. తరువాత ఏ ప్రాజెక్ట్ అడుగు పెట్టబోతున్నారు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు? ఒకటి కోటాల శివ, రెండు డ్రాగన్ 2, అండ్ అలాగే థర్డ్ వన్ గాడ్ ఆఫ్ వార్, అండ్ అలాగే సుకుమార్ అంటున్నారు, అండ్ అలాగే అనిల్ రావిపూడి గారు అంటున్నారు, ఆ తర్వాత వెట్రిమారన్ అంటున్నారు, నెల్సన్ అంటున్నారు. అసలు మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తరువాత ప్రాజెక్ట్ ఎవరితో అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మాలు, మన నందమూరి అభిమానులు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్, అండ్ అలాగే ఈ మధ్యన హైప్ అనే ఆప్షన్ వచ్చింది, ఖచ్చితంగా హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో నందమూరి అభిమానికి వీడియో షేర్ అవడం జరుగుతుంది గైస్. సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెసెంట్ నటిస్తున్న చిత్రం డ్రాగన్, ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు 7వ తారీఖు, ఈ రోజు జోర్డాన్ లో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ సో ఇక్కడ కాదు, వేరే దేశం. ఈ షూటింగ్ లో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే టివానా థామస్ గారు వీళ్ళిద్దరి మధ్య భారీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు మన ప్రశాంత్ గారు. yes, ఈ సినిమా అక్కడ భారీ షెడ్యూల్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ ఒక 40 నుంచి 50 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది గైస్. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో మే నుంచి దేవరా పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కాబోతుందని చెప్పి యువసుధ ఆర్ట్స్ నిర్మాత అయిన మిక్కిలినేని సుధాకర్ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత ప్రెసెంట్ వినిపిస్తున్న మరో వార్త ఏంటిది అయ్యా అంటే, డ్రాగన్ 2 జస్ట్ 6 months గ్యాప్ లో రిలీజ్ కాబోతుంది. అయితే డ్రాగన్ పార్ట్ 1 తర్వాత డ్రాగన్ 2 లో యాక్ట్ చేస్తారా, లేదా దేవరా పార్ట్ 2 లో యాక్ట్ చేస్తారా, లేదా ఈ సినిమా మే నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ వార్ స్టార్ట్ చేయబోతున్నారా? అసలు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. yes, ఖచ్చితంగా అర్థమవుతుంది. సినిమాల లిస్ట్ చూస్తే ఓ 60 పైగా ఉన్నాయి, కానీ నెక్స్ట్ ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది, ఏ సినిమాలో అడుగు పెట్టబోతున్నారు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ అయితే నిలబడిపోతుంది. ఎస్, లేదు అర్థమవుతుంది కదా అసలు ఏ సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టలేకపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ మనకు వస్తున్న వార్తల ప్రకారం దేవరా పార్ట్ 2 సినిమాలో అడుగు పెట్టబోతున్నారని చెప్పి వార్తలు అయితే క్లియర్ గా వినిపిస్తుంది గైస్. ఆల్రెడీ నిర్మాత కూడా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ గాడ్ ఆఫ్ వార్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే 2 పడవల ప్రయాణం చేయబోతున్నారా, లేదా 3 పడవల ప్రయాణం చేయబోతున్నారా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు? ఇటు డ్రాగన్ 2 లో, అండ్ అలాగే ఆ తర్వాత దేవరా పార్ట్ 2 లో, ఆ తర్వాత గాడ్ ఆఫ్ వార్ లో ఈ 3 సినిమాల షూటింగ్ ఒకేసారి జరగబోతున్నాయని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయితే ఈ విషయం అయితే చక్కర్లు కొడుతుంది గైస్. సో ఇదే కనుక నిజమైతే మాత్రానికి నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ విత్ ఇన్ 2 years లో 3 సినిమాలతో మన ముందుకు అయితే రాబోతున్నారు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. కానీ అసలు ఆయన మైండ్ లో ఏముందో మాత్రం ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ అయితే రావడం లేదు. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు. అసలు ఏ సినిమా ఎప్పుడు ఎలా పట్టాలేకపోతుంది, అసలు ఏ సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అడుగు పెట్టబోతున్నారో వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. అలాగే వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే రాలేకపోతున్నారు. ఇంత కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ రావాలంటే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత ఏ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు, ఏ డైరెక్ట్ ఛాన్స్ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా మనకు తెలియాలంటే ఆయన బర్త్డే రోజు వరకు మనం వెయిట్ చేయాలి గైస్. yes, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. మే 26, మే 19వ తారీఖున తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది, అండ్ అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న టైటిల్ ఏంటిది, గేమ్స్, అండ్ అలాగే ఫస్ట్ లుక్, అండ్ అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుంది, ఏ సినిమా ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఒక క్లారిటీ రావాలంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఇప్పుడైతే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ షూటింగ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. చాలా సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతూనే ఉంది. సో నాన్ స్టాప్ అసలు బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. సో ఇది ఫైనల్ గా సో ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఇప్పటి వరకు ఒక కన్క్లూజన్ రావడానికి అయితే లేదు ఖచ్చితంగా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుంది అనేది క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ గా ఏదో చేయాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే డ్రాగన్ నుంచే ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదబ్బా. టైటిల్ కానివ్వండి, గేమ్స్ కానీ, ఫస్ట్ లుక్ కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా చాలా సీక్రెట్ గా చాలా సైలెంట్ గా షూటింగ్ జరుగుతుంది. సో అలాంటిది తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే మనకు ఒక క్లారిటీ రావాలంటే కొద్దిగా కష్టమే. సో ఖచ్చితంగా ఆయన బర్త్డే వరకు మనం వెయిట్ చేయక తప్పదు. సో ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే, దేవరా పార్ట్ 2 కానివ్వండి, ఎన్టీఆర్ నీల్ పార్ట్ 2 కానివ్వండి, అండ్ అలాగే గాడ్ ఆఫ్ వార్ కానివ్వండి, ఏది వచ్చినా సరే నెక్స్ట్ లెవెల్ హైప్ అవుతుంది. అండ్ అలాగే ఈ కాంబినేషన్స్ ఏదైతే ఉన్నాయో పిచ్చెక్కిచ్చే కాంబినేషన్స్, సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఏది వచ్చినా సరే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ ఊచోకోత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది గైస్ చూడాలిగా ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మెయిన్ గా మీరు ఏ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి గైస్. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పార్ట్ 2 లేకపోతే దేవరా పార్ట్ 2, గాడ్ ఆఫ్ వారా, లేదా నెల్సన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించా, లేదా వెట్రిమారన్ సినిమా గురించా, లేదా ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ గురించా, అండ్ అలాగే ఎన్టీఆర్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్
ఇన్ని ఉన్నాయి కాంబినేషన్స్. సో ఏది పట్టాలెక్కుద్దో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అట్లాగే సమీర్ రెడ్డి వంగ గారు కూడా ఉన్నారు. సో ఇవన్నీ పూర్తయ్యేసరికి మినిమం 10 ఏళ్ళు పడుతుంది. సో ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదు ఇప్పటి వరకు. సో ఇది గైస్ ఓవరాల్ గా థ్యాంక్ యూ.